హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ కావ్య స్టడీస్. ఈ వీడియోలో మనం సైకాలజీ ఇంపార్టెంట్ బిట్స్ నేర్చుకుందాం. ఫస్ట్ వన్, అబ్జర్వేషన్ డోమ్ను రూపొందించిన వారు గెసెల్. నెక్స్ట్, డిస్లెక్సియా గలవారు ఏ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు? పఠన విషయంలో అంటే చదవటంలో డిస్లెక్సియా గలవారు ఇబ్బందులు ఎదుర్కొంటారు. జేవీకే కిట్స్ ఈ తరగతుల పిల్లలకి ఇస్తారు. 1 నుంచి 10 తరగతుల పిల్లలకి జేవీకే కిట్స్ను ఇస్తారు. నెక్స్ట్, ఉద్యోగం కోల్పోయిన వ్యక్తి చిన్నపిల్లల్లా ఏడవటం అనేది ఏమిటి? ప్రతిగమనం. ఉద్యోగం కోల్పోయిన వ్యక్తి చిన్నపిల్లవాడిలా ఏడవటం ప్రతిగమనానికి చెందింది. ప్రేరణ అనేది అభ్యసనకు మూలాధారం అని చెప్పినది ఎవరు? క్రో అండ్ క్రో. ప్రేరణ అనేది అభ్యసనకు మూలాధారం అని చెప్పినది క్రో అండ్ క్రో. అభ్యసనంలో పీఠభూమి దశ అనేది ఎలా ఉంటుంది? తాత్కాలికంగా ఉంటుంది. అంటే అభ్యసనంలో పీఠభూమి దశ అంటే అభ్యసనం పూర్తిగా స్తంభించిపోవడం, ఆగిపోవడం. అది తాత్కాలికంగా మాత్రమే ఉంటుంది. తిరిగి పుంజుకునేటువంటి అవకాశాలు కూడా ఉంటాయన్నమాట. మ్యాన్స్ సెర్చ్ ఫర్ మీనింగ్ అనే పుస్తక రచయిత విక్టర్ ఫ్రాంకిల్. మ్యాన్స్ సెర్చ్ ఫర్ మీనింగ్, విక్టర్ ఫ్రాంకిల్. బహుళైచ్ఛిక ప్రశ్నలు దీనికి సంబంధించినవి. గుర్తింపు. బహుళైచ్ఛిక ప్రశ్నలు అంటే ఆప్షన్స్ ఇస్తారు కదా, ABCD. దాంట్లో ఆ 4 ఆప్షన్స్లో మనం ఏదో ఒకటి గుర్తించడం జరుగుతుంది. కాబట్టి ఇది గుర్తింపుకు సంబంధించిన పరీక్షలు. కావాలని మర్చిపోవడం అనేది ఏమిటి? దమనం. అంటే ఏదైనా మనకు బాధ కలిగించిన సంఘటనలు కానీ, మనల్ని అవమానపడిన సంఘటనలు కానీ కావాలని మనం మర్చిపోతే దాన్ని దమనం అంటారు. ట్యాట్ పరీక్షలో ఉండేటువంటి చిత్రాలు ఉన్న కార్డుల సంఖ్య ఎంత అంటే 30. పరీక్షలో ఉండే మొత్తం కార్డులు అంటే 31, చిత్రాలు ఉన్న కార్డులు 30. ఈ రకం పెంపక శైలిలో తల్లిదండ్రులు పిల్లల పట్ల ఉపసంహార స్వభావం కలిగి ఉంటారు. జోక్యరహిత అంటే వాళ్ళు జోక్యం చేసుకోవాలి. పిల్లల పెంపకం పట్ల ఉపసంహార స్వభావం అంటే వారిని విడిచిపెట్టడం అనమాట, మంచిగా పెంచకుండా. ఇలా ఎక్కడ కలిగి ఉంటారు అంటే ఈ రకం పెంపక శైలిలో అంటే జోక్యరహిత. బాలలు తమ సొంత ఆలోచనలను నమోదు చేసేందుకు ఉపయోగించే పుస్తకం ఏది అంటే పర్యాలోచక పత్రికలు. బాలలు తమ సొంత ఆలోచనలను నమోదు చేసే పుస్తకం ఏది? పర్యాలోచక పత్రికలు. పాఠంపై విద్యార్థులకు ఆసక్తి కలిగించడానికి ఉపాధ్యాయులు ఏమి చేయాలి? చర్చలు నిర్వహించాలి. పాఠంపై విద్యార్థులకు మరింతగా ఆసక్తి కలగాలంటే ఉపాధ్యాయులు ఏం చేయాలి? చర్చలు నిర్వహించాలి. థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.